చదివిన చదువు మనం ఎదిగేందుకు ఉపయోగపడితే బాగుపడతాం. అదే పక్కవారిని మోసం చేయడానికి ఈజీ మనీ కోసం వాడితే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బొక్కబోర్లా పడతాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన. ఉన్నత చదువులు చదివిన ఆ ముగ్గురు ఉద్యోగాలు చేసుకోకుండా సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఓ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి మోసాలకు తెరతీశారు. న్యూడ్ కాల్స్తో అమాయకులను ఆకర్షించడం, ఆ తర్వాత అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పాపం ఎప్పటికైనా పండగ మానదు కదా. చివరికి ముగ్గురు పోలీసులకు చిక్కారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్కు చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరీ, సన్నిహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముగ్గురు పట్టభద్రులు. ఉద్యోగాల కోసం యత్నించకుండా సులువుగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఏమాత్రం కష్టపడకుండా ఆన్లైన్ మోసాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి ట్విట్టర్లో ఓ ఖాతా తెరిచారు. దీంతో పలువురిని పరిచయం చేసుకుని వారి వివరాలు తెలుసుకునేవారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని సైతం అలాగే పరిచయం చేసుకున్నారు. కర్నూలు వ్యాపారిని మల్లేష్, మేరీ, లిల్లీ తమ మాటలతో బాగా నమ్మించారు. మెల్లగా వ్యాపారికి న్యూడ్ వీడియోలు పంపించేవారు. వాటిని చూసి అతడు వీరిని మరింత నమ్మాడు. ఆ తర్వాత మరో మహిళతో అసభ్యకర రీతిలో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించి మాట్లాడించి రెచ్చగొట్టేలా చేశారు. దీంతో పాటు తక్కువ ధరకు పొలాలు, స్థలాలు విక్రయిస్తామని మరికొన్ని కట్టుకథలు చెప్పారు. ఇంట్లో వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, డబ్బు కావాలని తిరిగి ఇచ్చేస్తామని మొరపెట్టుకున్నారు. వ్యాపారి నుంచి ఇలా పలు దఫాలుగా ఏడాది వ్యవధిలో 3,75,00,000 రూపాయలు దండుకున్నారు. ఈ డబ్బుతో జల్సాలు చేశారు. పర్సన్ మల్లేష్ అని చెప్పేసి మనకి నాగర్ కర్నూలు కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతను. ఇతని భార్య పేరు మీద ఇతని భార్యతోనూ మరియు ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్తోనూ ఈ న్యూడ్ కాల్స్, ఈ కాల్స్ అన్నీ చేయించడము, మనుషుల్ని ట్యాప్ చేయడము, వాళ్ళతో డబ్బులు వేయించుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్లో మొత్తం అనేది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతని భార్యని, అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ముగ్గురిని కూడా క్యాచ్ చేసి తీసుకురావడం జరిగింది. అతని దగ్గర నుంచి 41 లక్షల విలువ చేసే కార్లు, మోటార్ సైకిలు, మళ్ళీ బంగారు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. 2 ఏళ్లలో 3,75,00,000 మోసపోయిన తర్వాత విషయం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై నిఘా పెట్టిన పోలీసులు కల్వకుర్తిలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాదాపు 3,75,00,000 ఇతనితో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. మళ్ళీ పొలం విషయానికి వచ్చే లోపల ఏదో ఒకటి దాటవేయడము, వాయిదాలు వేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకొని మేము దర్యాప్తులో భాగంగా అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. తిరుపతిలో ఇతని గర్ల్ ఫ్రెండ్ మీద చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇతని మీద 2 కేసులు ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళంతా కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళే. వీళ్ళని వాళ్ళ సొంత ఊరికి పోయేసేసి నాగర్ కర్నూలు వాళ్ళ సొంత ఊరికి పోయేసేసి అక్కడి నుంచి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోవడం. అపరిచిత వ్యక్తులు చేసే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు ఇలాంటి వారి వలలో చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.